వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలిస్తున్నారు. వీఐపీలతో పాటు సామాన్య భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన వచ్చింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనుంది. మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని భూలోకానికి సమస్త దేవతలతో వచ్చినట్లు భక్తుల విశ్వాసం. ఈ రోజే శివుడు హాలాహాలం మింగి దేవతలకు అమృతం ఇచ్చాడని, మహాభారత యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునునకు ఉపదేశించిన రోజు అని విశ్వాసం. చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో 11వ తిథి ఏకాదశి. ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు. అదేవిధంగా అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు. అది దేవత శివుడు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకి సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తారు. పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకని ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. 3 కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న ఓ పురాణ కథనం. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కనుక ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు వచ్చిందని అంటారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈరోజు సీనియర్ ఆఫీసర్స్, ఆలయ ప్రధాన అర్చకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, భక్తులకు సౌలభ్యంగా శాంతియుతంగా మంచి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేయించేటువంటి విధంగా ఏర్పాట్లను చేయాలని చెప్పి ప్రీవియస్ గా 2-3 మీటింగ్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్ మీటింగ్ లో రివ్యూ తీసుకొని ఆల్ హెచ్ఓడీస్ ఎంతవరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేశారు, ఇంకా ఏం చేయాలని రివ్యూ చేసి ఈరోజు వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెల 23 అర్లీ మార్నింగ్ 1:45 1:45 అర్లీ మార్నింగ్ వేకోజామున వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తరణి దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారట. మనకి పై దిశగా ఉండే దిక్కు ఉత్తరం. ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్ని సూచిస్తుంది. ఆ హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేపు చేసి ప్రత్యేకమైన ఆరాధనలు, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించబడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనాలు ఉండనున్నాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. వీటి ద్వారా 4.25 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 50,000 మందికి పైగా టోకెన్లు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ టికెట్ కొని వచ్చే భక్తులను 300 రూపాయల క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.